మనుషుల వైపు నుంచి మీ దృష్టిని దేవుని వైపు మళ్లించే ప్రయత్నం నాది. మనకి ఫాలోవర్లు అక్కర్లా, నేనే ఒక ఆయనకు ఫాలోవర్ని. ఇంకా నాకెందుకు ఫాలోవర్స్ అన్నాడంట సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు కూడా మహా గొప్ప భక్తుడు. చిన్నపిల్లల స్కూల్లో, చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ అంటారు కదా, ఆ స్కూల్లో సడన్గా పిల్లలు కూర్చున్నట్టుగా ఏడవటం ప్రారంభించారట. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, అలాగే ఏడుస్తున్నారు. టీచర్ ఏమన్నా అన్నారా? ఏమనలా. ఎవరన్నా ఏమన్నా కొట్టారా? కొట్లా. ఆ ఏడుపు మధ్యలో ఏమని వినపడుతుందంటే ఏసయ్యా ఏసయ్యా అనే మాట వినపడుతుందంట. పెద్దోళ్ళు కాదు, చిన్న బిడ్డలు. మన బుడ్డోడు ఉన్నాడు కదా, అంత పిల్లలు. ఏమైంది అని చెప్పి హెడ్ మాస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది స్కూల్ అంతా ఇంత ఇదిగా అనంటే, అప్పుడు ఆ టీచర్ అన్నారంట, అయ్యా ఒక్క 2 నిమిషాల క్రితం సాధు సుందర్ సింగ్ గారు ఆ రోడ్డు మీద అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోవటం నేను చూశానయ్యా అందంట. ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. అంతే. దేవుని ఆత్మ ఆయన మీద నుండి పొంగి పొర్లి స్కూల్ మీద పడ్డారు. చిన్న బిడ్డలు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఏడవటం ప్రారంభించారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ కార్యం అనండి. మన దృష్టి ఎటు నుంచి ఎటు వెళ్ళాలంటే మనుషుల మీద నుండి దేవుని ఆత్మ మీదకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ మీదకి వెళ్ళాలి, యేసయ్య మీదకి వెళ్ళాలి. మనిషి మనిషే. మ్యాన్ ఈజ్ మ్యాన్, గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని స్థానం మనిషికి ఇవ్వటం మంచిది కాదు. ఆమేన్. హన్నా కూడా బిడ్డలు కావాలని తన భర్తను ఎంతో సాధించుకుతుంది. నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వా అంటే ఆయనకి మెంటలు ఎక్కేది. నేనేం చేయనమ్మా, పిల్లల్ని ఇవ్వ అంటే అదే నా చేతుల్లో ఉందా? దేవుడు కనికరించాలి కదా. నువ్వంతే అసలు, నువ్వు ఇంతే అసలు అంటా ఉండేది. కానీ ఒకానొక రోజు దేవుని మందిరానికి వెళ్ళి హృదయాన్ని పగలగొట్టుకుని భర్త మీద ఉన్న మనసు లేక భర్త మీద ఆధారపడే విధానాన్ని తీసుకెళ్ళి దేవుని మీద ఆధారపడేలాగా చేసింది. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవం మీకు తెలుసా? ఇక అంతా దేవుడే కనపడతాడు ఎదురుగుండా. నీ కుటుంబమా, భర్త, భార్య, బిడ్డల ఇవి కాదిక, ఆయన కనపడతాడు. ఇప్పుడు దాకా భర్త దగ్గర ఏడ్చి 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 నాకు ఇస్తావయ్యోవా అంది. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ప్రభా నన్ను కనికరించాలి, నాకు కృపచూపు, నాకు సహాయం చేయి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడిందో దేవుని కనికరం ఆ యొక్క సహోదరి మీదకి దిగి వచ్చింది. ఆమేన్. ఆ రోజే దేవుడు దైవజనుడి ద్వారా చెప్పి పంపించాడేమోనంటే, నువ్వు వెళ్ళు, నీవు కోరినది నీకు జరుగునగాక. ఆ మాట భర్త అనగలడా? చెప్పండి. మరుసటి ఏటకల్లా నీ కౌగిటిన బిడ్డ ఉంటాడని భర్త అనగలడా? తండ్రి అనగలడా? బంధువులు అనగలరా? దేవుడు ఒక్కడే అనగలడా మాట. దేవునికి స్తోత్రం. మరుసటి ఏటకల్లా నీ జీవితంలో నేను కార్యం చేస్తానని దేవుడు ఒక్కడే చెప్పగలడు. గడిచిన వత్సరాలలో మన పరిస్థితులు చేదైన అనుభవాలు గుండా ఒకవేళ వెళ్ళుంటాయి. చెప్పనా? దేవుని ఆత్మ మీద గనక మనం ఆధారపడితే ఆయన ఒక్కడే చెప్పగలడేమో తెలుసా?
మరుసటి ఏటకల్లా నీ చరిత్రను మారుస్తాను నేను. దాటి వచ్చిన తర్వాత, దాటి వచ్చిన రోజులను చూసుకుంటే నీ గుండె చల్లుమంటుంది ఒకసారి. ఈ మార్గము గుండా నా తండ్రి నన్ను నడిపించాడు. అక్కడ నా ప్రాణం పోకుండా, అక్కడ నా కుటుంబం శిథిలమైపోకుండా, అక్కడ నా బ్రతుకు అయోమయమైపోకుండా అక్కడ ఎలా నడిచానో నేను, అక్కడ ఎలా ఓర్చుకున్నానో నేను, అక్కడ ఎలా సహించుకున్నానో నేను, అక్కడ ఎలా తట్టుకోగలిగిందో ఈ గుండె. హల్లెలూయా. ఆయన ఒక్కడే చెప్పగలడు మరుసటి ఆటకల్లా. ఆమేన్. నీ చరిత్రను నేను మార్చగలిగిన దేవుణ్ణి. కాబట్టి నా ఆశ అంతా ఒకటే, నా ఆశ అంతా ఒకటే. యేసయ్యకి మిమ్మల్ని కలపాలి, పరిశుద్ధాత్మకు మిమ్మల్ని ఒకటి చేయాలి. ఆయన మనకి, నేను మీకు వారానికి ఒకసారి దొరుకుతానేమో, కానీ ఆయన ప్రతిరోజు ప్రతి క్షణాన నీకు అందుబాటులో ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీకు బాధ కలిగినప్పుడల్లా ఇమ్మానుయేలు ఉండడు. నీ మనసు గాయమైనప్పుడల్లా మీ పాస్టర్ గారు ఉండడు నీ దగ్గర. నీ చెప్పుకోవలసినటువంటి బాధ ఏదో నిన్ను తొలుస్తూ ఉన్నప్పుడు నీ దగ్గర ఈడు ఉండడు. ఆయన ఉంటాడు, ఆయన ఉంటాడు. మనం ఆయనకు అలవాటు అవ్వాలి, ఆయన్ని మన హృదయంలోనికి చేర్చుకోవాలి, మనం ఆయన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.